హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఎంతో టేస్టీగా అనిపిస్తుంది కదా, చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా. ఇది ఎక్కడ ఏం కూర అనుకుంటున్నారా? ఎగ్ బుర్జీ అనుకుంటున్నారా? ఎగ్ బుర్జీ అయితే కాదండి. ఇంట్లో పాలు విరిగిపోతే ఇవాళ నేను చేసేసాను పనీర్ కూర. డిటో టు డిటో ఎగ్ బుర్జీ లాగే ఉంటుందండి. సూపర్బ్ ఉంటుంది. నేను ఎలా చేశానో నేను షార్ట్లో చూపిస్తున్నాను, 3 minutes షార్ట్లో. తప్పకుండా చూడండి. చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టి హ్యాపీగా ఇలాంటివన్నీ చేసి పెట్టేయండి. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా పాలు విరిగిపోతే మాత్రం పాలు విరిగిపోయాయని బాధపడద్దు. ఇలా మంచిగా చేసేసుకోండి. ఎంతో మంచి కూర మేము సొంతం అవుతుంది. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది. హ్యాపీగా మన సొంతంగా మన ఏ ఇంగ్రీడియంట్స్ ఎలాంటివి లేకుండా సాఫ్ట్గా ఈజీగా డైజెషన్ అయిపోయి చాలా మంచిగా ఉండేటట్టు చేశాను. సో ఎక్కువ కొత్తిమీర పుదీనా వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, ఎక్కువ టమాటోలు వేసుకుని నేను చూపించేశాను కాబట్టి నేను చెప్పను. బట్ వెరీ వెరీ టేస్టీ అండి. చాలా 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 బాగుంటుంది. మీరు చెప్పే వరకు ఎవరికి తెలియదు మీరు పన్నీర్తో చేసినట్టు, బట్ టేస్ట్ మాత్రం అద్రిపోతుంది. స్క్రాంబుల్డ్ పన్నీర్తో చాలా చాలా బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. మీకు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు పడేసుకోకండి. ఏదో ఎలా యూటిలైజ్ చేసుకోవడం మనకు వచ్చు కాబట్టి మనం చేసేసుకుందాం. చాలా బాగుంటుందండి నిజంగా. వేడి అన్నంలో మాత్రం సూపర్బ్ ఉంటుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. వెరీ వెరీ టేస్టీ పన్నీర్ కర్రీ అండి. బాయ్ అండి.